అందరికీ నమస్కారం. భక్తి నీరాజనంలో ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త మనందరం చూసినటువంటి, అందరం విన్నటువంటి రామకృష్ణ పరమహంస ఆయన జీవితంలో జరిగిన అంటే ఆయన బాల్యంలో జరిగిన ఒక అద్భుతమైన యథార్థ సంఘటన మీకు ఈ రోజున చెప్పుకుంటాను. ఇది సుమారు 175 సంవత్సరాల క్రితం కలకత్తా దగ్గర ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఒక సంఘటన. అక్కడ ఆ ఊర్లో అప్పట్లో ఏంటంటే ఈ అంటరానితనం, వెనకబడిన తనం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండేది. కులాల ప్రస్తావన చాలా ఉంటూ ఉండేదన్నమాట. అయితే ఆ ఊర్లో కామర్పకూర్ ఆ ఊర్లో ఒక చిన్న పల్లెటూరులో అన్ని రకాల కులాల వాళ్ళు ఉండేవారు. ఆ ఊర్లో ధని అని చెప్పి ఒక స్త్రీమూర్తి ఉండేది. ఆవిడేంటంటే ఆ ఊర్లో గ్రామంలో కమ్మరి పనులు చేసే ఒక కమ్మరి యొక్క భార్య. అయితే ఆ ఊర్లో ఏ కులం వాళ్ళకి పురుడు పొయ్యాలన్నా ఈవిడ మంత్రసాని పని చేసేది. అంటే ఆ పిల్ల ఆ పురుడు సమయంలో ఈవిడ వెళ్ళి చాలా అండగా దండగా ఉండి ఆ ఇల్లాలిని సేఫ్‌గా ఆ పురుడు కార్యక్రమం పూర్తి చేశారు. అంటే మంత్రసానితనం ఉండేది. అప్పుడులా గైనకాలజిస్టులు లేరు కాబట్టి ప్రతి ఇంటికెళ్ళి 9 నెలలు మోసిన ఆడవాళ్ళకి సహాయ సహకారాలు అందించి మంత్రసానితనం అంటారు. చేసే పని మంత్రసాని. ఈ ధని అనే ఈ స్త్రీమూర్తి అందరి ఇళ్లలో చేసేది. ఈ పని చేసేది. చాలా మాతృమూర్తి ఆవిడ, నిజంగా చాలా దయగల తల్లి. అసలు వీళ్ళు వాళ్ళని కూడా అందరికీ ఆ పురుటి సమయంలో మళ్ళా పునర్జన్మలా ఉంటుంది ఆడవాళ్ళకి. అటువంటి పునర్జన్మ పోయడంలో ఈ ధని ఉండేదనమాట. చాలా ప్రేమగా ఉండేది. వాళ్ళేదో తృణమోపానం ఇస్తారని కాకుండా సాటి మనికి సాయం చేయాలనే ఉద్దేశంలో ఉండేది. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక బ్రాహ్మణ స్త్రీకి ఇలాగ 9 నెలలు మూసిన తర్వాత పురుటి సమయంలో ఈ ధని వెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఆ ఊళ్ళో ఇంక ఈవిడే గైనకాలజిస్ట్ అని ఇంకోటైనా వెళ్ళి ఆ పురుడు సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా పూసింది. 12 బాబు పుట్టాడు. ఈవిడ చేతుల మీదుగా బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన వేళావేశం ఏంటంటే గాని ఆ ఇంట్లో గాని, ఆ ఊర్లో గాని ఒక కొత్త ఉత్సాహం, అంటే ఏదో ఒక దైవాంశతో ఒకడొచ్చాడన్న ఆ పరిస్థితులన్నీ అక్కడ గోచరమయ్యాయన్నమాట ఆ ఊర్లో. అంటే ఎలాగా ప్రకృతి పులకిస్తోంది. పక్షులు కిలకిల రావాలంటే ఎప్పుడైనా ఒక గొప్ప శక్తో, ఒక గొప్ప వ్యక్తో భూమి మీదకి వస్తున్నప్పుడు ప్రకృతి పులకిస్తుంది. ఒక దైవాంశ సంభూతుడైనటువంటి ఆ బాబు పుట్టాడు. అతని పేరు గదాధర చటోపాధ్యాయ అని పెట్టారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పుట్టిన తర్వాత అయితే ఏమిటంటే ఇదేం అనుబంధం తెలియదు గాని ధని పురుడు పోసి ఆ మంత్రసాని పని చేసి వెళ్ళిపోకుండా ఈ బాబు సంరక్షణ బాధ్యత కూడా ఆవిడకి అప్పచెప్పారు. ఆవిడే చేయడం. దాంతో ఆ బాబుని చిన్నప్పటి నుంచి ముద్దుగా అలా పెంపుడు తల్లి అలా పెంపుడు చేస్తూ ఉంది. మొత్తం అనేక సేవలు, పొద్దున్న లేస్తే ఒంటికి నలుగు పెట్టి స్నానం చేయడం దగ్గర నుంచి, బట్టలు వేయడం దగ్గర నుంచి ఈ ధని ఆ ఇంట్లో ఆ బాబుకి ఇందాక చెప్పాగా పెంపుడు తల్లిలా చూస్తుంది. ఆ బాబు మీద ఒక రకమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం ఏర్పడిపోయింది. ఒక భావోద్వేగ బంధం ఏర్పడింది ధనికి ఆ బాబుతో. ఏదో తెలియని బంధం. అలా ప్రతిరోజు వచ్చి అందరి ఇళ్లల్లో పురుడు పోస్తుంది. ఆ మంత్రసానితనం చేస్తుంది. గానీ ఈ బాలుడితో, అంటే ఈ గదాధర చటోపాధ్యాయ ఈ బ్రాహ్మణ బాలుడితో చిన్నప్పటి నుంచి వాడితో ఆడుకోవడం, అల్లరి చేయడం, వాడికి ఆటలాడించడం ఈ ధనికి ఒక ప్రత్యేకమైనటువంటి మమకారం ఏర్పడింది. అలాగే ఆ బాబు కూడా అలాగే ఉండేవాడన్నమాట. ఇదిలా సాగుతూ ఉండగా వాడికి 9 ఏళ్ళు వయసు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ఇంట్లో బ్రాహ్మణుల వయసులో ఉన్నవాడికి 9 ఏళ్ళు వస్తున్నాయి, 8 ఏళ్ళు దాటుతున్నాయి. 8 గాని 9 ఏళ్లలో గాని ఒక ఉపనయనం అనే ఒక కార్యక్రమం ఉండదు. ఒక సంస్కారం ఉందన్నమాట. ఉపనయనం సంస్కారం చేయాలని అనుకున్నారు 8 ఏళ్ళు ఆ టైంలో. చేద్దాం అనుకున్నప్పుడు ఈ విషయం తెలిసింది. ఎవరికి? ధనికి తెలిసింది. తెలిసి బాబు నన్ను, అంటే ఇది బ్రాహ్మలు, పండితులు అందరూ వచ్చే పండగ కదా, నీకు ఉపనయనం చేద్దామని అనుకుంటున్నానని విన్నాను. నన్ను కూడా పిలవా, నేను కూడా నీకు భిక్ష వేద్దాం అనుకుంటే ఇన్నాళ్ళు పెంచిన మమకారంతో నాకు ఆ కోరిక ఉంది. నాకు నాకు ఆ ఒక్క పని చేసి పెట్టు, నేను వస్తాను. దూరంగానే ఉంటాను ఎవరికీ ముట్టుకోకుండా. నువ్వు మటుకు నా దగ్గర భిక్ష తీసుకో. చిన్నప్పటి నుంచి నీతో నాకు ఏర్పడిన అనుబంధాన అడగాలనిపిస్తుంది. అది ఊరి పద్ధతులకి, కట్టుబాట్లకి, కుల కట్టుబాట్లకి, కులాచారాలకి కాని పని. నాకు తెలుసు ఆ విషయం, అడగొచ్చడకూడదు. నువ్వు చేయవా అని చెప్పేది. ఈ 8 ఏళ్ళ ఈ బాలుడిలో అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే, నన్ను రానివ్వరమ్మా, పిలవరు. ఇంటికి నేను అడుగుతున్నా, నాకు మాట ఇవ్వు అంటే, నీకు నేను మాట ఇస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా రావాలి. నువ్వే మొట్టమొదటి భిక్ష నువ్వే వేయాలి అన్నాడు. అప్పుడు నీకు ఎవరిని లేదు, మొట్టమొదటి భిక్ష అని కాదు, మొట్టమొదటి భిక్ష మీ అమ్మగారు వేస్తారు. దాన్ని మాతృభిక్ష అంటే, లేదు నువ్వే నాకు అమ్మవే, నువ్వే అని చెప్పేసి ఈ 8 ఏళ్ల బాలుడు గదాధర చటోపాధ్యాయ ఆవిడకి ప్రామిస్ చేశాడు.
ప్రామిస్ చేసేసరికి సరే అది మర్చిపోయారు. తర్వాత వాళ్ళ అన్నగారు వచ్చారు. ముహూర్తాలు పెట్టారు ఇంట్లో. అన్నగారు మొత్తం ఈ కార్యక్రమాన్ని అంతా ఆర్గనైజ్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు పిలిచి, "ఒరేయ్! ఇది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది ఒక ముఖ్యమైన సంస్కారం. ఉపనయనం అంటారు. దీంట్లో ఈ రోజు నుంచి ఏ రోజైతే చేస్తామో ఆ ఉపనయనం పలానా రోజు ముహూర్తం పెడతాం. దీనికి వేద పండితులు వస్తారు. మంత్రోచ్చారణల మధ్య నీకు ఒక పవిత్రమైనటువంటి దారాలు నీ మెడలో వేస్తారు. అలాగే గాయత్రి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తారు. ఇది బ్రాహ్మణ కుల ఆచారం, సంప్రదాయం. ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ఘట్టాల్లో ఇలా జరుగుతూ ఉంటే పంచశేఖలు పెడతారు. ఈ రకంగా చేస్తారు, ఈ రకంగా చేస్తారు" అని చెప్పి దానికి సంబంధించి ఆ ఉపనయన సంస్కారానికి సంబంధించి మొత్తం చెప్తూ ఉన్నారు. చెప్తుంటే వాడు వింటున్నాడు. అంటే అన్నగారు చెప్పిన మాటలన్నీ వింటున్నాడు. విన్నప్పుడు నీకు ఇంకొక విశేషం ఉంది. ఇక్కడ అమ్మొచ్చి మొట్టమొదటి భిక్ష నీకు వేస్తుంది. మాతృభిక్ష అంటది ఈ సంస్కారంలో. అది కూడా ముఖ్యమైనది. అందరూ కూడా భిక్ష వేస్తారు. వచ్చిన అతిథులంతా వేస్తారు. కానీ ముందు మాతృభిక్ష వేస్తారు. మాతృభిక్ష అంటే ఒక పళ్ళెంలో ఒక చేటలోనో బియ్యం పోసి కొన్ని పళ్ళు పెట్టి నువ్వు వేసే జోలిలో నీకు భిక్షగా వేస్తారు. మాతృభిక్ష వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ భిక్షగా వేస్తారు అని చెప్పి ఈ తంతంతా వివరిస్తూ వచ్చాడు అన్నగారు. వీడు వింటున్నాడు. ఈ వింధ్యుడ బాలుడు వింటాడు. మన గదాధర చటోపాధ్యాయ విన్నప్పుడు అనే ఒక మాట నీకు ఒక సబ్మిషన్. ఏమిట్రా? నాకు మొట్టమొదటి భిక్ష ధని ఉంది కదా మన ఇంట్లో, నన్ను పెంచింది తల్లి. నాకు నిన్ను పెంచింది కాబట్టి నాకు పెంచిన తల్లితో సమానం. ఆవిడ నాకు మొట్టమొదటి భిక్ష ఆవిడ. అలా కాదురా, అలా ఎలా కుదురుతుంది? ముందు మన అమ్మ వేయాలి, మాతృభిక్ష అంటారు. నువ్వు అలా అంటే నాకు అలా కుదరదు అన్నాడు. కుదరదు అంటే ఇక్కడ పండితులు మొత్తం వీళ్ళంతా పెద్ద పెద్ద గొడవలు చేస్తారు. అసలు వాళ్ళు మన కార్యక్రమానికి కూడా రాకూడదు కొన్ని పరిస్థితి దృష్టి అని చెప్పి అన్నగారు ఎంతో నచ్చ చెప్పారు. అలా అయితే నేను ఉపనయనం అనే దాన్ని చేసుకోవడానికి అనర్హుడిని అన్నాడు. ఈయన చూడండి ఎలా అన్నాడు. అంటే ఎందుకు అలాంటి అంత మాట మాట్లాడుతున్నావు అంటే అప్పుడు ఆయన అంటాడు, నేను ఒక వాగ్దానం ఇచ్చాను, ఒక ప్రామిస్ చేశాను ఆవిడకి, నువ్వు నాకు మొదటి భిక్ష వెయ్యి అని చెప్పి ఆవిడకి నేను అడిగాను. ఆవిడ అవునా అంటే నేను ప్రమాణం కూడా చేశాను. ఒకవేళ నా మాట తప్పినట్టే అంటే నేను సత్యవాక్కు పరిపాలించినట్టే. సత్యవాక్కు పరిపాలన కోసం నేను గనక ధని చేత భిక్ష వేయించుకోకపోతే నేను ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. ఇచ్చిన మాట తప్పిన వాడికి ఇటువంటి సంస్కారాలతో పని లేదు. నువ్వు ఒకటే మాట చెప్పు, ఈ ఉపనయనం చేసుకున్న సంపూర్ణ బ్రాహ్మణత్వం కూడా వస్తుంది మనకి. ఈ ఉపనయన సంస్కారంతో ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంత చెప్పుకోవచ్చు దీని గురించి. అలాంటప్పుడు నేను మాట తప్పితే అది చేసుకోవడానికి అన్నాను కదా. నాకు అవన్నీ తెలియదు. ఆవిడ వెనకబడిన కులస్తురాలా లేదా అంటరానంతరం ఎంతలా ఉంది అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు చిన్న పిల్లవాడిది అమాయకమైన మాటలు చెప్పాడు. సరే అప్పటికి వీడు మర్చిపోతాడులే అని చెప్పేసి సర్లే చూద్దాంలే అని చెప్పేసి అన్నగారు ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వాదించడం ఇష్టం లేక సరే ఆ రోజు రానే వచ్చింది. ఉపనయనం పెట్టారు. శాస్త్రీయంగా వేద మంత్రాల మధ్య పండితులు మంత్రాలు చదువుతుంటే ఉపనయన సంస్కారం సంబంధించి ఈ నాదస్వర బృందాలు వాళ్ళు వాయిస్తుంటే అది ఒక పండుగ వాతావరణంలో పెద్ద వేడుకలా ఒక పెద్ద తంతులా బాలుడికి జరుగుతోంది. గదాధర చటోపాధ్యాయ జరుగుతున్నప్పుడు ఈ మొత్తం ఈ కార్యక్రమాలు వన్ బై స్టెప్ బై స్టెప్ జరుగుతుంటే మాతృభిక్ష అని చెప్పి ఆ ప్రధానమైనటువంటి పురోహితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన చెప్పాడు, మాతృభిక్ష, తల్లి దగ్గర భిక్ష తీసుకో, తర్వాత అందరూ కూడా ఈ బాబుకి ఈ ఉపనయనం సందర్భంగా మీరు భిక్ష వేసి ఆశీర్వదించండి అని చెప్పారు. అంటే వీడికి గుర్తుంది కదా, అన్నగారు మర్చిపోయాడు మొత్తానికి. తమ్ముడు మర్చిపోతాడు అనుకున్న వీడు మర్చిపోలే. ఈ ధని అన్నదానికి మొత్తం మీద ఏం చెప్పాడో ఆవిడ రమ్మన్నారు. అక్కడెక్కడో మంటపంలో ఒక మూల ఎక్కడో చేతులు పట్టుకుని నిలబడింది. భిక్ష వేయడానికి అర్హత వస్తే అన్నట్టుగా ఒక కొంత ప్లేట్లో బియ్యం కొన్ని పళ్ళు కూడా పెట్టుకుంది. ఎవరికి కనపడకుండా కొంగు చోట పెట్టుకుని ఇలా నిలబడింది. ఎందుకంటే తిట్టిపోస్తారు, పెద్ద పెద్ద గొడవలు పెడతారు వాళ్ళు పండితులు అని చెప్పి. ఆవిడ తల ఎత్తుకోలేదు మళ్ళా ఆ ధని. అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళంతా నిలబడ్డారు. వాళ్ళ అమ్మ మాతృభిక్ష వేయడానికి ఆవిడ కూడా బియ్యం సొంత అమ్మ తల్లి జన్మించిన తల్లి నిలబడింది. అలాగే ఆవిడ వెనకాల బంధువర్గం పిన్ని గారు అత్తయ్యలు అందరూ నిలబడ్డారు. వాళ్ళందరినీ కాదు అని చెప్పేసేసి సరాసరి తన పెంచిన తల్లి తన మాట ఇచ్చినటువంటి ఆ ధని అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నిలబెట్టిన ఆవిడ కళ్ళల్లో నీళ్లు. వీళ్ళంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు. ఆ మంటపంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నాడు ఈ పిల్లాడు, ఏం చేస్తున్నాడు బుద్ధి లేకుండా అంటే కొంతమంది అనుకున్నారు. ఇదంతా జరుగుతుంటే వెళ్ళి సరాసరిగా ఆవిడ దగ్గర మొదటి భిక్ష ఆవిడ దగ్గర తీసుకోవాలి. ఎందుకు మొట్టమొదటి మాట ఇచ్చాడు కదా ఆవిడకి, ఆ పెంచిన మమకారంతో ఆవిడ అడిగింది కదా, అవన్నీ చూస్తూ ఆవిడ దగ్గర తీసుకున్నాడు. దాంతో అక్కడ అంతా అసలు ఏం జరుగుతుంది అందరూ అంటే అప్పుడు రోజుల్లో ఇటువంటి కార్యక్రమాల్ని బహిష్కరించి వెళ్ళిపోతారన్నమాట. మా ప్రాండిత్యం దృష్టి పెట్టింది, మా బ్రాహ్మణత్వం దృష్టి పెట్టింది. అటువంటి రోజు ఈ రోజుల్లో చాలా మార్పు వచ్చింది. అన్ని ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే ఆశ్చర్యంగాను నిజమా అన్నట్టుగా అనిపిస్తాయి.
అలా వేసేసరికి ఆవిడ కన్నీళ్ళు నీళ్ళు పర్యంతమై బాబుని ప్రేమగా ఆశీర్వదించింది. ఆ మొదటి భిక్ష ఆవిడ చేసింది. ఈలోగా పెద్ద గొడవ అవ్వాలి అక్కడ. రభస అవ్వాలి. అవ్వకుండా ఈ అన్నగారు ఉన్నారు కదా! ఆయన కొంచెం ఏం చేశాడు అంటే, ఆ ప్రధాన పురోహితుడి దగ్గరికెళ్ళి చెవిలో మాట్లాడాడు. ఏవండీ మా తమ్ముడు ఆవిడ పెంచింది, సంరక్షిస్తూ వచ్చింది, ఎన్నో సేవలు అందించింది. ఒక సందర్భంలో ఆవిడకి మాటిచ్చాట. అందువల్ల ఇలా చేయక తప్పలేదు మరి. వాడికి తెలియదు కదా! నేను చెప్పాను. మరి ఇప్పుడు చూసాడు. చిన్నతనం, అమాయకత్వం మరి ఎలా చేద్దాం అన్నాడు. వెంటనే ఆ ప్రధాన పురోహితుడికి ఈ బాబులో ఏదో ఒక ప్రత్యేక శక్తి, ఆకర్షణ, ప్రపంచానికి ఏదో చేస్తాడు అనే ఇంత సంస్కారవంతుడు, ఇంత ఇది సంస్కరణవాది అని చెప్పేసి ఏదో అనిపించింది. వెంటనే మరి మిగిలిన వాళ్ళంతా పండితులు వాళ్ళంతా ఉంటారు కదా! దీన్ని నచ్చని వాళ్ళు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెద్దగా గంభీరంగా అబ్బాయి చేసింది తప్పు కాదు. అతన్ని ఆవిడ పెంచుతూ వచ్చింది. ఆవిడ కులం ఏమిటి, ఇక్కడ ఏమిటి అనేది కాదు. ఆ పెంచిన తల్లికి మాటిచ్చాడు. మొట్టమొదటి భిక్ష నీ దగ్గర తీసుకుంటానని మాటిచ్చాడు. అంటే తన సత్యవాక్య పరిపాలన చేశాడు. తను ఇచ్చిన మాట తను నిలబెట్టుకున్నాడు. అదే మొట్టమొదటి లక్షణం బ్రాహ్మడికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. కాబట్టి దీంట్లో మీరు తప్పొప్పులు ఎత్తకండి. ఆ బాబు చేసిన పని మంచిది. ఇతను చాలా గొప్పవాడు అవుతాడు. నేను చెప్తున్నా కదా నా అనుభవంలో. అతను కావాలని తప్పు చేయదు. తను ఇచ్చినటువంటి ప్రమాణం నిలబెట్టుకున్నాడు. ప్రమాణం చేశాడు. పుట్టు వేసి చెప్పాడు. ఆవిడకి ఇచ్చాడు. దాన్ని మీరు తప్పుగా తీసుకోదని చెప్పారు. ఆ పెద్ద ఆయన చెప్పారట. ప్రధాన పురోహితుడు ఇప్పుడు మాటకి అందరూ నోరు మూసుకున్నారు. అందరూ మిగిలిన వాళ్ళంతా కూడా తర్వాత వాళ్ళ అమ్మగారు ఇక్కడ ఎవరో మన కుల ఆచారాలను, సంప్రదాయాలను భ్రష్టు పెట్టించిన కురబడి చేసింది కాదు ఈ పని. అమ్మ కాకుండా పోదు. ఆవిడకి మాట ఇచ్చాడు కాబట్టి చేశాడు అని చెప్పి ఆయన గంభీరంగా చెప్పాడు ఆ ప్రధాన పురోహితుడు. చేసింది అప్పుడు పరిస్థితులు బట్టి అయితే చాలా దోషం, చాలా నేరం, దోషం ఏంటి. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ కూడా చాలా ఆనందించి, అంటే ఇతరుల్లో ఉన్నటువంటి సంస్కరణ వాదం, రిఫార్మేషన్స్, రెజల్యూషన్ అప్పుడే చూసిన తల్లి. వాడి ఆ పిల్లాడిని ఆశీర్వదించి తల్లి కూడా తర్వాత ఆవిడ ధని అని ఆవిడ ఆనందంగా అలా నిలబడింది. ఆవిడ ప్రమేయం ఏం లేదు. తర్వాత చూస్తే కనుక ఎప్పుడైతే చిన్నతనంలో 8 ఏళ్లలోనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ మార్గంలో ఈ గొప్ప వ్యక్తి తర్వాత కాలంలో మనందరి చేత కీర్తింపబడినటువంటి రామకృష్ణ పరమహంస సాక్షాత్ కాళీమాత దైవదర్శనం చేసుకుని ఆ కాళీమాతని తన తల్లిగా చేసుకునేవాడు. ఇంకేంటి చాలా కథల్లో చెప్పుకుంటారు. ఆ కాళీమాత, కలకత్తా కాళీమాత రామకృష్ణ పరమహంసతో ప్రత్యక్షంగా మాట్లాడేదట. ఆవిడతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు. ప్రత్యక్షంగా ఆవిడకి ప్రసాదాలు నైవేద్యం పెట్టాడు. ఎన్నో కథలు, పరమహంస బోధలు, ఆయన యొక్క మహత్యాలు చెప్పుకుంటే అన్ని. స్వామి వివేకానంద ఆయన శిష్యుడు అనే విషయం మనందరికీ తెలుసు. అటువంటి వివేకానంద చాలా మంది తెలియజేశారు. మనకు ఒక వివేకానందే తెలుసు, కానీ ఆ రామకృష్ణ పరమహంస ఇచ్చినటువంటి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో మంది దేశ విదేశాలని పునీతం చేశారు. అటువంటి రామకృష్ణ పరమహంస బాల్యంలో జరిగినటువంటి యథార్థ ఘటన చెప్పమన్నాడు. ఇందులో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ప్రేమ అనేది ఉంటే మొత్తం ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుంది అనే తత్వం అయింది. ఆయన చూస్తే అందరూ అలా వశీకరణలాగా, ఆయన దగ్గర ఏ శక్తి ఉందో మనకు తెలియదు, కానీ ఆయన ప్రేమ అనే మార్గంతో ప్రపంచంలో ప్రతి ఒక్కరి సమభావంతో చూడడం వల్ల పరమహంస ఆ పేరుకు తగ్గట్టుగా హంసలో ఉత్కృష్టమైనటువంటి పరమహంసగా మన ప్రపంచానికి మార్గదర్శకుడు అయ్యాడు. ఎంతో మంది వివేకానంద లాంటి వ్యక్తుల్ని ఆయన తీర్చిదిద్దాడు. సాక్షాత్ అమ్మవారి ఆ కృపకు పాత్రుడే కాళీమాత పుత్రుడుగా భాషించాడు రామకృష్ణ పరమహంస. ఆయన చెప్పే మాటల్లో ప్రపంచంలో ఏదైనా రక్షపెట్టు. ప్రేమ అనే ఆయుధం అనుకోండి, ప్రేమ అనే వస్తువును అది మన దగ్గర ఉంటే, అందరినీ సమభావంతో చూసే శక్తి మనకుంటే, ఇప్పుడు చెప్పినట్టుగా రామకృష్ణ పరమహంస సాక్షాత్ భగవంతుడే కూడా చాలా మంది కొలుస్తారు. ఇది రామకృష్ణ పరమహంస అంటే అంతకుముందు పూర్వనామం గదాధర చటోపాధ్యాయ. కాబట్టి రామకృష్ణ పరమహంస బాల్యంలో జరిగిన సంఘటన గురించి ఉన్నారు కదా. అంటే అటువంటి మనస్తత్వం ఆ చిన్నప్పటి నుంచి, అంటే భూమి మీద ఏదో సంస్కరణలు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు భూమి మీదకి వచ్చారు. దేవీ పుత్రులు అని అనుకోవచ్చు అనమాట. మరొక తత్వం మళ్ళీ చెప్పుకుందాం. ఇటువంటి రామకృష్ణ పరమహంస మార్గాన్ని మనం కూడా అనుసరించాలి. మనం కూడా ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోగలగాలి. అప్పుడు మొత్తం విశ్వ మానవ సౌభ్రత్వం అంటారు. విశ్వంలో ఉన్న అందరూ నా సోదరులు అంటారు. అదంతా కూడా ఇటువంటి మహానుభావులు తెచ్చినటువంటి విషయం. ఎన్నో సంఘంలో ఉన్నటువంటి ఎన్నో అంటే మూఢనమ్మకాల నుండి, కట్టుబాట్ల నుండి, దురాచారాల నుండి అన్నిటికీ ఒక సరైన పరిష్కారం చెప్పినటువంటి మహానుభావుడు మన రామకృష్ణ పరమహంస.
ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన సంబంధించినటువంటి మిషన్లు ఉన్నాయి. రామకృష్ణ మఠం అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికీ ఆయన మాట అలాగే అన్ని చోట్ల భాసమవుతున్నాయి. విశ్వవ్యాప్తమైనటువంటి ఒక ఆధ్యాత్మికుడు మన భారతదేశంలో మనం చేసి మనందరికీ మార్గం చూపారు. ఆయన బోధ కూడా వినండి, చదవండి. ఇలాంటి విషయాలు పూర్తిగా మీరు విని ఇటువంటి వీడియోలు అందరికీ పంచండి. అందరికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది కూడా షేర్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి. నేను మరిన్ని అద్భుతమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. భక్తి నీరాజనాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ పరమాంస.